మెడికల్ షాపులు ఎవరికైనా ఉన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా డి కానీ బి ఫార్మసీ కానీ ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి. ఓన్గా లేదనుకుంటే వాళ్ళ ఇంట్లో పిల్లలకి ఖచ్చితంగా చేయించండి. కారణం ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి ఆన్లైన్ ప్రాబ్లమ్స్ వల్ల మనం రిజిస్ట్రేషన్ పీసీఐకి అప్లోడ్ చేసినప్పుడు అది రెన్యువల్ అయ్యేటప్పుడు మధ్యలో ఆపిన, కరెంటు పోయినా, చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా, అంటే మెయిల్ ఐడి ఇవ్వకపోయినా, లేదనుకుంటే మెయిల్ ఐడి మార్చినా చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. పీసీఐ సర్టిఫికేట్ లేట్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రమాదంలో మెడికల్ షాపులు ఉండబోతున్నాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మెడికల్ షాపును మనం లైసెన్స్ కూడా రద్దు చేసుకోవాల్సి వస్తుంది ఒక్కోసారి. మనం రద్దు ఎందుకు చేసుకోవాలి? ఇంకో దగ్గర పీసీఐ సర్టిఫికేట్ తీసుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. మరి పీసీఐ సర్టిఫికేట్ లేట్ అయితే పరిస్థితి ఏంటి? కాబట్టి ఉన్న పీసీఐ సర్టిఫికేట్స్నే కంటిన్యూ చేయించుకోండి, ఓ రూపాయి ఎక్కువైనా సరే. కానీ మీరు ఖచ్చితంగా డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ చేయడానికి ప్రయత్నం చేయండి. వయసు ఉంటే బి ఫార్మసీ చేసుకోండి, హ్యాపీ. లేదు మనమే చేద్దామని అనుకుంటే 45 సంవత్సరాల వరకు మనం స్పాట్ అడ్మిషన్ ద్వారా మనం చేసుకోవచ్చు. లేదు మనకి 20 సంవత్సరాల వయసు ఉంటే ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్తో ప్రతి కాలేజీలో డి ఫార్మసీ కాలేజీలో చేరితే మనకి చాలా తక్కువలో అయిపోతుంది. లేదు అనుకుంటే వయసు ఎక్కువ ఉంటే మాత్రం స్పాట్ అడ్మిషన్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ద్వారా ఖచ్చితంగా డి ఫార్మసీ చేసి మీ మెడికల్ షాప్ని మీరే సొంత లైసెన్స్ తోటి సొంత ఫార్మసిస్ట్గా మారి ఖచ్చితంగా చేసుకోవచ్చు. మరొక విషయం ఏంటంటే నేను ఎందుకని చేయమంటున్నాను అని అంటే, ఖచ్చితంగా మనకి పీసీఐ విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. మెయిన్ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా తీసుకున్నటువంటి సర్కార్ వారి నిర్ణయం ప్రకారం ఎవరికైతే పీసీఐ సర్టిఫికేట్ ఉందో, ఏ మెడికల్ షాపులు అయితే ఉందో వాళ్ళు ఇంకా దానికే పరిమితం అవ్వాలి, ఇంకో చోట పని చేయకూడదు అనేటువంటి ఆప్షన్ తీసుకొచ్చింది. ఇది లాస్ట్ ఇయర్ నుంచి ఉంది, కానీ అమల్లోకి రాలేదు. ఇప్పుడు ప్రస్తుతం దాని మీద తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి మనం ఉద్యోగం ఇచ్చినట్టే లెక్క. అంటే వాడికి ఎక్కడా పని చేయకూడదు. సపోజ్ నాకు పీసీఐ సర్టిఫికేట్ ఉంది, నేను ఒక మెడికల్ షాప్కి నేను ఇచ్చాను అని అనుకున్నప్పుడు తర్వాత నా సర్టిఫికేటు మీ దగ్గరే ఉంటుంది. నేను ఇంకెక్కడ ఎటువంటి హాస్పిటల్లో కానీ ఎక్కడ మెడికల్ షాపుల్లో కానీ పనిచేయడానికి లేదు. అంటే నా సర్టిఫికేట్ ఏ మెడికల్ షాపులో అయితే ఉందో నాకు వాళ్ళు ఉద్యోగం ఇవ్వాలి. కాబట్టి వాడు డిమాండ్ చేస్తాడు, నాకు సర్టిఫికేట్ అన్నా ఇవ్వు, లేదనుకుంటే నాకు ఉద్యోగం అన్నా ఇవ్వు, నెలకొచ్చి ఒక 10,000 ఇవ్వు అంటాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు ఆలోచించండి. కాబట్టి ఒక మేజర్ ఇష్యూ ఇదే. అంటే వాడు ఎక్కడైతే ప్లేస్మెంట్ చూపిస్తున్నాడో వాడిని అక్కడే ఉంచండి, ఇంకో చోట పనిచేయద్దు. పిహెచ్సిలో కానీ ఆరోగ్య మిత్రాల్లో కానీ వాడు ఎక్కడా పనిచేయడానికి లేదు, ఏ హాస్పిటల్లో పనిచేయడానికి లేదు. వాడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఉంచండి అని చెప్పి అంటుంది గవర్నమెంట్. మరి ఇది చాలా పెద్ద ఇష్యూ, చాప కింద నీరులా ప్రవేశిస్తుంది. కాబట్టి మెడికల్ షాపులు చాలా వరకు మనం కోల్పోయే బిజినెస్ అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా డి ఫార్మసీ కానీ బి ఫార్మసీ కానీ ఎం ఫార్మసీ కానీ మీ స్థాయికి తగ్గట్టు ఏది ఉంటే చేయండి. అయితే చేయటానికి మాత్రం 45 సంవత్సరాల వయసు దాకా ఉంది. అన్ని క్యాస్ట్ల వారికి, ఎస్సీ ఎస్టీ ఓసీ బీసీ వాళ్ళందరికీ కూడా ఫైనల్ ఏజ్ అనమాట. అయితే 45 సంవత్సరాలు స్పాట్ అడ్మిషన్ ద్వారా మనం చేర్చవచ్చు. దీనికి ఇంటర్లో బైపీసీ ఉండాలి, లేదనుకుంటే ఎంపీసీ ఉండాలి. ఏది డి ఫార్మసీ చేయాలంటే డి ఫార్మసీ చాలు మనం మెడికల్ షాపులు రన్ చేసుకోవడానికి. అయితే ఇది 20 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల వరకు మనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే దీనికి ఎక్కడెక్కడ చేసుకోవచ్చు అంటే ప్రతి జిల్లాల్లో ఉన్నాయి, కానీ నేను ప్రకాశం జిల్లాలో, గుంటూరు జిల్లాకి కామన్గా అంటే బాపట్ల జిల్లాకి, ప్రకాశం జిల్లాకి ఒక మంచి కాలేజీ గురించి నేను చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఈ కాలేజీకి నాకు ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే ఇది లాస్ట్ ఇయరే రన్ అవుతుంది, బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. దాని ఫోన్ నెంబర్ మీకు ఇచ్చినట్టే మీరు ఈజీగా అడ్మిషన్ మనం తీసుకొని మీరు చదువుకుంటారన్న ఉద్దేశంతో మాత్రమే నేను ఇస్తున్నాను. నాకు కాలేజీకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇలా చెప్పకపోవటం వల్ల నేనేదో వాళ్ళకి అడ్మిషన్స్ ఇప్పిస్తున్నానని, వాళ్ళేదో నాకు డబ్బులు ఇస్తారని చెప్పి అనుకుంటారు. కానీ ఆ డబ్బులు ఇవ్వాలంటే నేను వాళ్ళకి మీ డీటెయిల్స్ నేను చెప్పాలి. మీరు వ్యూవర్స్గా ఉన్నప్పుడు మీ డీటెయిల్స్ నాకు తెలియదు, కానీ నేను ఓపెన్గా నేను చెప్తున్నప్పుడు మరి నేను మిమ్మల్ని సజెస్ట్ చేసినట్టు కాదు కదా. ఆలోచించండి. మరి అలాంటప్పుడు నాకు డబ్బులు ఎలా వస్తాయి? కొంతమందికి డౌట్ ఉంది, కొంతమంది అడిగారు కాబట్టి చెప్తున్నాను, మరో ఉద్దేశం ఏమి లేదు. కాబట్టి మీరు ఈ వీడియో చూసి మీరు డి ఫార్మసీ చేయాలి అనుకున్నప్పుడు ఈజీగా ఇప్పుడు ఆల్రెడీ డి ఫార్మసీ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. మీరు స్పాట్ అడ్మిషన్ తీసుకునే వాళ్ళు ఒక చిన్న ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది. ఆ ఎగ్జామ్ 80 మార్క్స్కి ఉంటుంది. కనీసం 25 మార్క్స్ మనకు రావాల్సి వస్తుంది. అంటే కనీసం ఆ 25 మార్క్స్ వస్తే మీరు దానికి ఎలిజిబుల్. అంటే ఏది పెద్ద వయసు ఉన్న వాళ్ళు, అంటే 40+ దాటిన వాళ్ళు, 40+ బిలో వాళ్ళు మామూలుగా ఎంసెట్ రాసేసేసి వచ్చేసేయచ్చు. ఓకేనా? మరి అలాంటప్పుడు మీరు డి ఫార్మసీ చేయాలి అనుకుంటే మాత్రం నేను మీకు అడ్రస్ ఇస్తాను స్లైడ్ రూపంలో, దాన్ని మీరు తీసుకోవచ్చు. ప్రకాశం జిల్లా అద్దంకి
అద్దంకి మండలం, ప్రకాశం జిల్లా అద్దంకి మండలంలో వేద డి ఫార్మసీ కాలేజ్ ఉంది. వేద ఫార్మసీ కాలేజ్ అనమాట. దాంట్లో డి ఫార్మసీ అనేటువంటిది లాస్ట్ ఇయరే వాళ్ళు తీసుకున్నారు ఆ కాలేజీ దాని గురించి. మరి అలాంటప్పుడు ఆ కాలేజీని మీరు ఉపయోగించుకొని ఆ కాలేజీ అడ్మిషన్స్తో మనం జాయిన్ అవ్వచ్చు. మామూలుగా 20 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకైతే ఓ 10,000 కడితే మిగతా 25,000 గవర్నమెంట్ ఫీజు రీయింబర్స్మెంట్కి ఇస్తుంది. అట్లా కాకుండా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 35,000 దాకా కట్టవలసి ఉంటుందన్నమాట. మరి ఆ 35,000 దాకా కట్టవలసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ కాలేజ్ అడ్మిషన్ తీసుకొని మీరు హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. 2 ఇయర్స్లో అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. కాకపోతే అన్నీ ఒకేసారి పాస్ అవ్వాలి. ఎటువంటి గ్రేస్ పీరియడ్ అనేటువంటిది ఇవ్వదు. ఎందుకని చెప్తున్నానంటే డి ఫార్మసీలో ఉన్న ఆప్షన్ అదే అనమాట. అంటే నాకు ఈ సంవత్సరం సబ్జెక్టులు మిగిలిన నెక్స్ట్ ఇయర్ రాసుకుంటానంటే కుదరదు. ఎప్పుడు అయిపోవాలన్నమాట. చదవండి, చదివితే ఊరికనే అయిపోతాయి కదా. ఓకేనా ఫ్రెండ్స్, మరి మీకు ఆ కాలేజ్ అడ్రస్ నేను చూపిస్తాను. ఖచ్చితంగా మెడికల్ షాపులు ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా డి ఫార్మసీ చేయడానికి ప్రయత్నం చేయండి. రెండోది వచ్చేటప్పటికి మెడికల్ షాపులో ఉన్న వాళ్ళు ఫార్మసీలు మార్చుకోవడానికి ప్రయత్నం చేయబాకండి. మెడికల్ షాపుల్లో అంటే ఆ ఫార్మసిస్ట్ని మనం మార్చుకోవటం వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. మూడోది వచ్చేటప్పటికే ఫార్మసిస్ట్గా ఉన్న వాళ్ళని ప్లేస్మెంట్ కోసం అని చెప్పేసి అదొక గవర్నమెంట్ తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి మీరు కొంచెం జాగ్రత్త వహించి ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా క్లియర్ అవుతుంది. ఫార్మసిస్టులు లేని ఏరియా అనేటువంటిది ఉండదు. కాబట్టి అసలు ఆ కొరత అనేటువంటిది రాకుండా ఉండేందుకు మీరు కనీసం ఈ మార్చిన మే నెలలోనే మనం అడ్మిషన్ మనం తీసుకున్నట్లయితే 1 సంవత్సరానికి అయిపోతుంది. అతను బతినాడు భంగపడో ఒక 2 సంవత్సరాలు మన తంటాలు పడితే మనకే ఫార్మసీ సర్టిఫికేట్ వస్తుంది. డి ఫార్మసీ సర్టిఫికేట్ మన పేరు మీదే తీసుకోవచ్చు, లేకపోతే మన పిల్లల పేరు మీద తీసుకోవచ్చు. ప్రశాంతంగా బ్రతకచ్చు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. అందుకంటే మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే మీకోసం నేను మంచి వీడియోస్, నేను మంచి సమాచారాన్ని నేను మీకు అందిస్తున్నాను. ఓకేనా? మరి ఆ కాలేజ్ అడ్రస్ అంటే నేను ఎక్కడైనా చేయొచ్చండి. ఏపీలో ఉన్నవాడు నేను సపోజు హైదరాబాద్లో ఉన్నాను, మీ కాలేజీలో చేయొచ్చు అంటే చేయొచ్చు. తప్పే ఉందో ఏ కాలేజీలో చేయొచ్చు. నేను అయితే ఒక తెలిసిన మంచి కాలేజీ, మా సార్ వాళ్ళకి తెలిసిన ఒక కాలేజీ నేను మీకు ప్రిఫర్ చేస్తున్నాను. ఈ కాలేజీకి నాకు సంబంధం లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకేనా ఫ్రెండ్స్? మరి స్లైడ్ ఇన్ఫర్మేషన్ చూద్దామా మరి?